అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. కృష్ణకుమారి గారు నమస్తే. మేడం నమస్తే. మేడం, దువ్వాడ శ్రీనివాస్ రచ్చ ఎలా కొనసాగుతుందో మనం చూస్తూ ఉన్నాం. శ్రీనివాస్ భార్య శ్రీవాణి నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. 6వ రోజు కంటిన్యూ అవుతుంది. మమ్మల్ని అసలు ఇంట్లోకి రానివ్వట్లేదని చెప్పి భార్య అలాగే పెద్ద కుమార్తె హైందవి ఇద్దరు కూడా నిరసన తెలుపుతున్నారు. కారులోనే కూర్చుంటున్నారు. మమ్మల్ని ఇప్పటికైనా నాన్న నువ్వు మారాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు పిల్లలు. కానీ వాళ్ళందరినీ వదిలేస్తాను, నాకు మాధురే కావాలని ఆయన కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేపు మాపు డైవర్స్ కూడా జరిగిపోద్ది అని చెప్పి ఒక సమాచారం. ప్రస్తుతం 2 కుటుంబాలు చర్చలు జరుపుతున్నాయంట. ఆస్తుల పంపకాలు ఏంటి, ఏం కథ ఏంటి, ఇదంతా జరుగుతుంది. ఎలా చూస్తారు మేడం ఈ వ్యవహారం అంతా? అంటే ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా చెప్పమంటారా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా చెప్పమంటారా, లేకపోతే ఒక పొలిటికల్ అనలిస్ట్గా చెప్పమంటారా? ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి మనం ఫ్యామిలీ కౌన్సిలర్గా సోషల్ యాక్టివిస్ట్గా చెప్పండి. అలా అయితే ఇవాళ కుటుంబాల పరిస్థితి అంత బాగా అయితే లేదు. హ్యాండిల్ విత్ కేర్. కుటుంబము అనేది కాపాడుకోవలసిన బంధంలాగా తయారైంది. ఈ కాపాడుకోవాల్సిన బంధాన్ని ఎవరు కాపాడాలి? భార్యాభర్త ఇద్దరు కాపాడాలి. కాపాడుకోవాలి, కాపాడటం కాదు, కాపాడుకోవాలి. అలాగే అటువైపు పేరెంట్స్, ఇటువైపు పేరెంట్స్, పిల్లలుంటే పిల్లలు అందరూ కలిసికట్టుగా చేయాల్సిన పని తప్పితే ఇది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదు. దురదృష్టవశాత్తు దువ్వాడ శ్రీను అనే రవిడి శ్రీను డేవర్ నుంచి అతను అలాగే ఉన్నాడు. చాలా యాంబిషియస్ పర్సనాలిటీ దువ్వాడ శ్రీనిది. ఈ యాంబిషియస్ పర్సనాలిటీస్ ఉన్నవాళ్ళు చట్టాన్ని గౌరవించాలి అని అనుకోరు. ఓవర్ యాంబిషన్. అంటే యాంబిషన్ ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఎలా ఉండాలి ఆ యాంబిషన్ అనేది అంటే మన తెలివితేటలకు తగ్గట్లుగా ఉండాలి, మన పరిస్థితులకు తగ్గట్లుగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు నీ యాంబిషను నిన్ను బాగా పైకి హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్ళలేకపోవచ్చు, కానీ నిన్ను నీ చుట్టూ ఉన్న వాళ్ళకంటే ఒకంత మంచిగా అయితే మట్టుకు నువ్వు ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు దువ్వాడ సీను లాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, అంటే అతని మనస్తత్వంలోనే ఒక లోపం ఉందని చెప్పొచ్చు. అతను చిన్నప్పటి నుంచి కూడా ఒక దుందుడుకు మనస్తత్వంతో, చాలా తెలివితేటలతోటి చురుకుగా ఉన్న అబ్బాయి. ఆ అబ్బాయి కాస్త పెరిగి పైకి వచ్చిన తర్వాత నాకు రాజకీయాలు సరైన ప్లేస్ అని డిసైడ్ అయ్యాడు. లా చదువుకుని రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు. కరెక్ట్గా అదే టైంలో ఒక రాజకీయ నేపథ్యం ఉన్న చుట్టాల అమ్మాయి కనిపించింది. సరే, మాట కలిసింది, ఇష్టపడ్డారు. ఇద్దరు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. వాణిని ఇన్వైట్ చేసినట్టు కదా, భార్యని ఇన్వైట్ చేసినట్టు రాజకీయాల్లోకి మాధురిని. అసలు నేను చెప్తుంది వాణి గురించి. వాళ్ళిద్దరు కూడా ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఇష్టం లేదు, వాణి తల్లిదండ్రులకి. కానీ సరే, ఎలాగో పెళ్లి చేసుకున్నారు కదా, ఇంకెందుకు మాట్లాడటం అని. వాళ్ళు ఎందుకు వద్దన్నారు? చుట్టాలైనప్పటికీ వీళ్ళకి ఆస్తులు లేవు కాబట్టి, కుటుంబ నేపథ్యం సరిగా లేదు కాబట్టి దువ్వాడసింది. అలా అతను అత్తగారు మామగారి ఆస్తులతోటి, భార్యా తరఫు నుంచి వచ్చిన ఆస్తులతోటి అతను ఎదుగుతూ రాజకీయాల్లో ఖర్చు పెట్టుకుంటూ, రాజకీయాల్లో ఇప్పటికీ 3 ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని 3 సార్లు పరాజయం పొంది చివరికి 3 పార్టీలు మారి, మొదట కాంగ్రెస్, తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ చేరి, వైఎస్ఆర్ పార్టీలో కూడా మొన్న కూడా ఎంపీగా ఓడిపోతే అంతకంటే ముందు ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ మొత్తంలో చూసుకుంటే అతను ఒకవేళ ఓడిపోయినా కానీ అతనుకి ఏదైతే లక్ష్యం ఉందో రాజకీయాల్లో పైకి వెళ్ళాలి అనే లక్ష్యాన్ని మట్టుకు అతను వదులుకోలే. మొండిగా మూర్ఖంగా వెళ్తూ వచ్చాడు. అలాగే తనకున్న రవిడీ మనస్తత్వంతో, తనకున్న అవకాశాలు, అంటే ఏ రోజు రాజకీయాల్లో గెలవకపోయినప్పటికీ కూడా వ్యాపారాలు చేస్తూ డబ్బులు బాగా సంపాదించి ఇక చివరికి వైసీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీలో ఇలాంటి వాళ్ళే కావాలి ఆ పార్టీకి. ఇప్పుడు ఎవరినంటే వాళ్ళని, ఏదంటే అది మాట్లాడగలిగిన వాళ్ళు, సొంత ప్రయోజనాలే అత్యుత్తమమని నమ్మేవాళ్ళు,
మరి జగన్మోహన్ రెడ్డి అదే కదా, కక్ష కోసము ద్వేషంతోనూ ఇగోతోనూ పెట్టిన పార్టీ అది, వైఎస్ఆర్ పార్టీ పునాది అది. అలాంటి వాళ్ళే అందరూ వచ్చి చేరారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వచ్చి చేరారు. తెలుగుదేశం పార్టీలో లోకలు ఉన్న వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యారు. సరే, వైఎస్ఆర్ పార్టీ అట్లా నడుస్తూ ఉంది. ఇక వీళ్ళకి నిత్యం వీళ్ళకి పని ఏంటంటే వీళ్ళకి నోటికి పని చెప్పటమే ప్రత్యర్థుల మీద. అలా చెప్పుకుంటూ ఒక తెంపరితనంతో, భయభక్తులు లేకుండా, చట్టం అంటే గౌరవం లేకోకుండా, ఏ విషయాన్ని గౌరవించే పని లేకోకుండా వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఆణిముత్యాలు కదా పార్టీ అంతా. కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అన్ని ఆణిముత్యాలు. నోరు తెరిస్తే పరమభూతులు. వీళ్ళకి భయము భక్తి లేదు. అలాగే వాళ్ళ స్పీకర్ కూడా అంతే, శ్రీకాకుళం తమ్మినేని సీతారాము. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఇతను గెలిచినా గెలవకపోయినా పార్టీల మట్టుకు బాగానే రాణించాడు. పైగా జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయన పరిచయం చేసేప్పుడు మంచివాడు, సౌమ్యుడు, ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రం, ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఈడికే ఇచ్చాడు, అనౌన్స్మెంట్ అన్నీ ఇలా ఉంటాయి కదా, ఇలా చెప్పాడు. అయితే అంతకంటే ముందు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కదా వాణిది. అయితే ఆమెకేమనిపించిందంటే అసలు నేనెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదు అనిపించి ఆవిడ పోటీ చేయాలని, రాజకీయాల్లో రాణించాలి అనుకుంది. అలా అనుకోవటానికి కూడా ఒక కారణం ఏంటి అంటే వీళ్ళు పార్టీని ఆ ఏరియాలో భార్యాభర్త ఇద్దరు కలిసే బాగా రాజకీయాల్లో తిరిగారు. మాధురి అన్న ఆవిడ ఏవో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తా కొంచెం ప్రజల మధ్యన తిరుగుతూ ఉంది, తలుక్కును మెరుస్తుంది అని చెప్పి వీళ్ళకి తెలిసి ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి ఆవిడతోటి మాట్లాడి మీరు మా పార్టీలోకి రండి అని చెప్పి ఆవిడ అప్పటి వరకు నిర్వహించిన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకి వీళ్ళు సన్మానం చేసి ఆవిడ్ని పార్టీలోకి ఆహ్వానించి జగనన్న దృష్టికి తీసుకెళ్తే జగనన్న వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్ష పదవి ఆవిడకి ఇచ్చారు. ఇంకా ఆవిడ పదవి కూడా వచ్చేసరికి ఆమె ఒక పక్క దువ్వాడ శ్రీనివాస్ తోటి అతని దుందుడుకు మనస్తత్వానికి అబ్బురు పడిపోయి ఆవిడ పూర్తిగా అతని స్వాధీనంలోకి రావటం, ఈ సంగతి అంతా కాస్త బయట తెలిసి అవాకులు చవాకులు పేలుతూ ఉంటే జగనన్న వీళ్ళిద్దరిని పిలిపించటం. అదే సందర్భంలో ఈమె పక్క రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్యాయత్నం చేయటం. అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వచ్చి ఆమెను రక్షించి నేనున్నాను నీకెందుకు అనడము. ఇవన్నీ చాలా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయినాయి, ఒకదాని తర్వాత. ఇంకా అలా వచ్చిన తర్వాత ఆవిడ పార్టీ ఆఫీస్ లాంటి ఇంట్లో ఇక ఆవిడ అక్కడే ఉండటం, అక్కడే ఐపాక్ టీంని నిర్వహించటం, 30 మంది ఎంప్లాయీస్ పార్టీ వాళ్ళు. సరే, ఇలా వీళ్ళిద్దరూ బాగా దగ్గరైపోయిన సంగతి లోకం కోడేకి వస్తుంటే వానికి కోపం వచ్చేసింది. అసలు ఆమె మొదలుకెళ్ళిపోయింది. అసలు దువ్వాడ శ్రీనికి రాజకీయ జీవితం ఇచ్చింది మా నాన్న. అలాంటిది ఏదైనా ఉంటే ఆయన పక్కన రాజకీయాల్లో నేను ఉండాలి కానీ మాధురి ఉండటం ఏంటి అనే ఒక బాధ ఆవిడకి వచ్చి ఇంట్లో గొడవలు. ఇంకా దెబ్బతో ఆయన ఇంట్లో నుంచి వచ్చేసేసి ఇప్పుడు ఈ చెప్తున్న సదర్ పార్టీ ఆఫీస్ లాంటి ఇంట్లో ఉండటం మొదలెట్టాడు. ఈవిడ అక్కడే ఉంటుంది, ఈయన ఇక్కడే ఉంటున్నాడు. ఈ మధ్యలో ఈవిడెళ్ళి జగన్మోహన్ రెడ్డితో చెప్పుకుంటే బాధలన్నీ చెప్పుకుంటే ఆవిడని పార్టీ ఇన్ఛార్జిగా చేశారు. ఆవిడని ఎవరు, శ్రీవాణిని. అయితే మళ్ళీ దువ్వాడ శ్రీను తన మంత్రాంగం యంత్రాంగం నడిపించి ఆవిడని మళ్ళీ అది క్యాన్సిల్ చేయించాడు. మళ్ళీ ఈయన పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఏది ఏమైనా ఇవాళ ఈ విధంగా ఉద్రేకపూరితంగా ఈ వాతావరణం ఇలా తయారవటానికి వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవటం కూడా ఒక కారణం. అదే గెలిచింది అనుకోండి అన్నీ కొట్టుకుపోయాయి, దీంట్లో ఇంత రచ్చ జరిగేది కాదు. వీళ్ళకి ఓడిపోయామనే బాధ, ఉక్రోషము, అసహనము, పైగా ఇంట్లో చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కలగలిసి వీళ్ళందరూ రోడ్డును పడ్డారు. మొత్తం పిల్లలు, తల్లి, శ్రీనివాసు, ఇటు మాధురి అందరూ రోడ్డును పడ్డారు. ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేశారంటే ఇతని ఫోన్లో ఏవో ట్రాకింగ్ పెట్టుకున్నారు. ఆయనకి ఏ మెసేజ్ వచ్చినా వెళ్ళిపోయేటట్లు.
ఈయన మాధురితో చేసిన చాటింగ్ ఏదైతే ఉందో మొత్తం తెలిసిపోయింది. ఆమె ఈయనకి చేసిన ఈయన ఆమెకి చేసిన చాటింగ్ మొత్తం వచ్చేసేటట్లు టెక్నాలజీ ఉంది కదా అందులో. ఇప్పుడు పిల్లలు బాగా టెక్నాలజీ, చదువుకున్న ఇద్దరు డాక్టర్లు బాగా టెక్నాలజీని వాడుతున్నారు. చాలా మంది భార్యలు కూడా భర్తల మీద ఇలాగే టెక్నాలజీ వాడుతున్నారు. కొంతమంది భర్తలు కూడా భార్యల మీద టెక్నాలజీ వాడుతున్నారు. నాకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో ఇవన్నీ ఎదురవుతా ఉంటాయి. అసలు మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు, మీకు ఎట్లా తెలుసు అని అంటే వాళ్ళు చెప్తారు ఎట్లా అని చెప్తే, మరి ఇప్పుడు అతను రైట్ టు ప్రైవసీ కింద అతను కేసు పెడితే నీకు ప్రాబ్లం అవుతుంది కదా అని ఒక భార్యని అడిగితే పెట్టడండి అంది. అట్లా చెప్తున్నావు అమ్మా అన్న. అంటే ఎంత స్పీడ్గా ఉన్నారో చూడండి యంగ్ జనరేషన్. ఇప్పుడు అతనికి వేరే వాళ్ళతో సంబంధం ఉంది అని ఆయనే చెప్పుకున్నట్టు అవుద్ది కదా పోలీసులకి, అందుకని ఆయన పెట్టడం. ఇట్లా ఉన్నాయి. వీళ్ళు కూడా అలానే ఏదో చేశారు మొత్తానికి టెక్నాలజీ ద్వారా దొంగని. కానీ మాధురి ఏం చెప్తున్నారు, ఆమె ఏమన్నా చెప్పనివ్వండి, ఆమె కూడా తెలిసి తెలియకుండా గైడెన్స్ లేకోకుండా మొదటి 4-3 ఇంటర్వ్యూల్లో ఆవిడ జీవితాన్ని ఆవిడే రోడ్డు మీద పెట్టుకుంది. వాణి ఎంత రోడ్డు మీద పెట్టిందో ఆవిడ కూడా ఆవిడ జీవితాన్ని రోడ్డు మీద పెట్టుకుంది. ప్రెస్ అడిగిన ప్రశ్నలకి ఏమో మీ బంధం రేపు ఏమవబోతుంది అంటే ఏమైనా అవ్వచ్చు అని చాలా మామూలుగా. అంటే సమాజం ఏమనుకుంటుంది అంటే ఇక్కడ గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే శ్రీనివాస్ లక్షణాల్లో సగం లక్షణాలు ఈవిడికి కూడా ఉన్నాయి మాధురికి. అందుకే వాళ్ళిద్దరికీ సింక్ అయింది. ఎందుకంటే ఇవాళ ఆ రీల్స్ చేయడం కావచ్చు, డ్యాన్స్ టీచర్ అంటూ కావచ్చండి. రాజకీయాల్లో ఉండేవాళ్ళు కొన్ని పరిమితులు ఉంటాయి. ఆమె వాటన్నిటినీ దాటేసి ఆమె ఇష్టారాజ్యంగా ఆవిడ బిహేవ్ చేసింది. శ్రీనివాసు ఇక మొదటి నుంచి అంతేననుకోండి. ఏది ఏమైనా వీళ్ళకి వ్యక్తిగత క్రమశిక్షణ లేదు అనేది అర్థమవుతుంది ఇక్కడ. మనం ఒక రాజకీయాల్లో ఉన్నాము అంటే రాజకీయాలులో మనం ఒకరికి అంటే ప్రజలకి మనం ఆదర్శంగా ఉండాలి. మాధురి భర్త మాట్లాడింది విన్నారా మేడం మీరు? విన్నాను. ఆయన చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అవును, ఆయన పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ముందు ఇంకొకటి జరిగింది. సరే ఈ గలాట అంతా జరుగుతుంది. ఆ పిల్లలు వచ్చారు, తండ్రితో మాట్లాడాలనుకున్నారు. అది కూడా చాలా నాటకీయ పరిణామాల మధ్య అంతా గందరగోళం జరిగింది. అదంతా నడుస్తూ ఉంది. నడుస్తున్న టైంలో ఈవిడ క్యారెక్టర్ గురించి, మాధురి క్యారెక్టర్ గురించి శ్రీవాణి కావచ్చు, శ్రీవాణి పిల్లలు కావచ్చు, కొంచెం నిబంధనల్ని అతిక్రమించి పరిమితులు దాటి మాట్లాడారు. DNA టెస్ట్ అవి అవసరం లేదు కదా. అవసరం లేదు. ఆమె క్యారెక్టర్ గురించి 10 మందితో పోయే ఆవిడని, క్యారెక్టర్లెస్ లేడీ అని పిల్లలు కూడా అలాగే మాట్లాడారు, తల్లి అలాగే మాట్లాడింది. దాంతో ఈమె మనస్తాపం చెంది నేను చచ్చిపోవాలనే అని ఎప్పుడు చెప్పింది. ఈమె యాక్సిడెంట్ అయితే ఈమె యాక్సిడెంట్ చేసింది. అయిపోయిన తర్వాత ఈమె చెప్పేది ఏంటంటే నేను కావాలని యాక్సిడెంట్ చేశానని చెప్తుంది. అంటే నేను చచ్చిపోవాలని డిసైడ్ అయ్యాను, నా చావుకి దువ్వాడ శ్రీవాణే కారణం అని చెప్తుంది. కావాలని చేసేదాన్ని యాక్సిడెంట్ అనరు, హత్యా ప్రయత్నం అంటారు. ఇప్పుడు ఆ ముందు వెహికల్లో గనక ఎవరన్నా ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఈవిడి పైన హత్యా నేరం వచ్చి ఉండేది. సరే ఇదంతా అయిపోయింది. హాస్పిటల్ నుంచి కోలుకోగానే ఆవిడ ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూల్లో కూడా విరహగీతాలు పాడుతూ ఉంది. అంటే ప్రేమ సందేశాలు పంపిస్తుంది. అంటే ఒకంత అంటే మనం ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితిని కల్పిస్తుంది ఆవిడ. సరే ఇంత అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఆవిడ ఏం చెప్పుకుంటా వచ్చింది, నాకు డివోర్స్ కాలేదు, శ్రీనివాస్ గారికి డివోర్స్ కాలేదు, కానీ మేము స్నేహితులం, మేము చాలా మంచి స్నేహితులమి. ఫ్యామిలీని వదిలేసుకుని రావడానికి సిద్ధపడుతున్నాడు. ఇవేం చెప్తుంది, మా భర్త బయట ఉన్నారు, వస్తున్నారు, వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడో చూద్దాం. అట్లా కాదు, మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం, స్నేహితులమి, నాకు డివోర్స్ కాలేదు, ఆయనకి డివోర్స్ కాలేదు అనే మాట ఈ నోట్లోంచి ఎందుకు వచ్చింది? అసలు డివోర్స్ల మాట ఎందుకు వస్తుంది అంటే డివోర్స్ అయిన తర్వాత ఏం చెయ్యాలనేది వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటేనే ఆ మాట వస్తుంది. ఇప్పుడు హత్య చేయాలి అనుకుంటేనే కదా ప్రయత్నాలు చేసేది, ఇలా చేయరు కదండి. అలా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నాకు డివోర్స్ కాలేదు,
పైగా ఈవిడి గురించి వస్తున్న వార్త ఏంటి అంటే భర్త ఎక్కడో వేరే దేశంలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, 3 పిల్లలు, ఆ 3 పిల్లలు ఇండియాలో ఉన్నారు. సరే ఈవిడ మా ఇద్దరికి సరిపడట్లేదు కాబట్టి విడాకులు కావాలి అంటే అందరూ కలిసి కొంచెం సర్ది చెప్పారు. అయినప్పటికీ కుదుట పడకపోతే విడాకుల కోసం పావులు గదులుతున్నాయి అన్నట్లుగా మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు చాలా ఆశ్చర్యంగా ఏదో మండు వేసవిలో వర్షం పడినట్లు భర్త వచ్చేసాడు. వచ్చేసి ఫోన్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవరెన్ని మాట్లాడినా నేను నా భార్యని వదులుకోవటానికి సిద్ధంగా లేను, నేనేం రాముణ్ణి కాదు ఊర్లో వాళ్ళ మాటలేని భార్యని అనుమానించడానికి, నా భార్య మీద నాకు చాలా నమ్మకం ఉంది అని ఆయన చెప్తున్నాడు. పైగా రాజకీయంగా తను చాలా ఎదుగుతుంది, అది ఓర్చుకోలేని వాళ్ళే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు అని. ఈవిడేమో ఇంకా సంవత్సరం నుంచి సరిగ్గా మాట్లాడలేవని చెప్తున్నారు. సరే ఈవిడేమో భర్త అలా మాట్లాడాడు, ఈవిడేమో ఇంటర్వ్యూ సాక్షిగా విరహ గీతాలు పాడుతుంది దువ్వాడ శ్రీనివాస్ కోసం. ఇవన్నీ చూస్తే ఏ భార్యకైనా సరే కడుపు మండకామాందు, కేసులు పెట్టకామానరు. కాకపోతే ఇలాంటి పరిస్థితి ఎవరికున్నా సరే మనం ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవటానికి అవలా, ఒక 10 మంది కూర్చుని చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడానికి కుదరలా. అప్పుడు మనం వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి అంటే చట్టం దగ్గరికి. అంతేగాని ఇలా రోడ్డులను పట్టడం మట్టు కరెక్ట్ కాదు. ఇప్పుడు కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, వివాహేతర సంబంధాలు ఉన్నాయని చెప్పి నా భర్త పలానా ఆవిడ ఇంట్లో ఉన్నాడు అని చెప్పి ఈ భార్య అక్కడ ఉన్నది కరెక్ట్గా తెలుసుకుని అక్కడికి వెళ్ళి భర్తనేమనదు అంత తొందరగా, ఆ అమ్మాయి మీద పడుతుంది. ఆ అమ్మాయిని కొట్టడము తిట్టడము అవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ అనాగరిక చర్యలు. అసలు మీ భర్తే సరైనోడైతే, నీ బంగారమే మంచిదైతే వాళ్ళెవరినో అనాల్సిన అవసరం ఏంటి? ఆ అమ్మాయికి తెలుసో లేదో, నీ భర్తకైతే తెలుసు కదా పెళ్ళయిందని. ఇప్పుడు మాధురికి అయితే తెలుసు, కానీ కొన్ని కేసుల్లో పెళ్ళయి భార్యను ఒకవైపు హైదరాబాద్ నాటి పెద్ద నగరాల్లో ఒకవైపు ఉంచి ఇంకొక వైపుకి వెళ్ళి నాకు పెళ్లి కాలేదు అని పెళ్లి చేసుకుంటే పట్టుకోవడం చాలా కష్టం. అప్పుడు మోసం చేసింది ఎవరవుతారు? ఆ అమ్మాయి కాదు శిక్షార్హురాలు, ఇతను. ఇప్పుడు భార్య ఎవరి మీద కేసు పెట్టాలి? ఆ మహిళ మీద కేసు పెడితే కుదరదు, భర్త మీద పెట్టాలి కేసు. అవును, ఆమెకు తెలీదు. తెలిసి చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏది ఏమైనా ఈ కేసు మొత్తంలో దువ్వాడ శ్రీనివాస్తే తప్పు మొదటిగా. అయితే ఈ వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక కానీ ఉద్రేకాల నడుము కావచ్చు, లేకపోతే ఉద్వేగాల నడుము కావచ్చు, వీళ్ళు తీసుకున్న చర్యలు కరెక్ట్గా లేవు. అలాగే మాధురి కూడా సరే తప్పులు పొరపాట్లు జీవితంలో ఎవరైనా చేస్తారు, కానీ తప్పులు పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం కూడా మనకే ఉంటుంది. ఆ అవకాశం కూడా తీసుకోకుండా తను ఈ రోజుకి దువ్వాడ శ్రీను పేరే జపిస్తా ఉంది అంటే మరి పైగా ఆమె భర్త ఏమో ఈమె కోసం కలవరిస్తుంటే ఈమెమో దువ్వాడ శ్రీనివాస్ కోసం కలవరిస్తుంది. ఇప్పుడు ఈ రామాయణంలో పెడకల వేటలాగా ఈ ఫ్యామిలీ స్టోరీలో రాజకీయం వచ్చి చేరటం, ఈ రాజకీయం చూసుకుని వీళ్ళు జీవితాలను నాశనం చేసుకోవటం. జీవితాల్లో బాగున్న తర్వాతే రాజకీయాలు. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇళ్ళు వదిలిపెట్టి వాకిళ్ళు వదిలిపెట్టి పెళ్ళాం పిల్లల్ని ఆస్తిపాస్తుల్ని చేస్తున్న ఉద్యోగాల్ని వదిలిపెట్టి వృత్తుల్ని వదిలిపెట్టి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు అంటే ఆ రోజు ఆ ఆవశ్యకత ఉంది. ఇవాళ మీరు కొంపలను నాశనం చేసుకొని పెళ్ళాలని పిల్లల్ని వదిలిపెట్టి రాజకీయాలు చేయమని ఎక్కడా లేదు. ఇవాళ అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. పైగా ఈ పార్టీలో అధినాయకుడి కన్నా బుద్ధి ఉంది అంటే పిలిచి కూర్చోబెట్టి ఏం పని ఇది, పార్టీ పరుగు పోతుంది, ఏమనుకుంటున్నారు, అసలు రాజకీయ నాయకుల్ని ఎలా చూస్తారు ప్రజలు అని గడ్డి పెట్టాల్సినోడు గడ్డి పెట్టకోకుండా చూస్తా సోద్యం చూస్తా కూర్చున్నాడు, తోలుబొమ్మలాడు చూస్తున్నాడు. మన పార్టీలో అంతా మామూలే అనుకోండి, అంత మామూలే అన్నట్లు. ఎందుకంటే ఒకడు బట్టలు ఇప్పుకుని తిరిగితే ఇంకోటి గంట అరగంట అంటే ఇంకోడేమో ప్రభుత్వ ప్లేడర్ వచ్చేసేసి గవర్నమెంట్ ఎంప్లాయీని పెళ్లి చేసుకున్నానని చెప్పటం. అవును, ఇవన్నీ వీళ్ళందరికీ ఆది గురువు విజయసాయి రెడ్డి. పాపం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చేసి ఎంతమంది నేను తిడతాడు చెప్పండి. ఇప్పుడు క్లాస్లో ఒక పిల్లోడు అల్లరి చేస్తుంటే ఏ మాస్టర్ అయినా చెప్తాడు, అందరూ అల్లరి చేస్తే ఏం చెప్తాడు మాస్టర్ అయినా? జావండి ఏదో జంబలకి బొమ్మ పార్టీ లాగా అయిపోయింది అని. అంటే
ఒక వ్యక్తి సరిగా ఉండకపోవచ్చండి, ఒక కుటుంబం సరిగా ఉండాలి. అలాగే ఒక రాజకీయ నాయకుడు సరిగా ఉండకపోవచ్చు, రాజకీయ పార్టీ సరిగా ఉండాలి. ఇక్కడ అది లేదు ఇది లేదు, ఆ పార్టీలోనే ఆ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆ డిసిప్లిన్ లేదు. అందుకని చెప్పి ఏది ఏమైనప్పటికీ ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కల్పించుకుని పాత వాళ్ళందరి సంగతి వదిలేసేసి కనీసం మంచివాడు సౌమ్యుడు అయిన దువ్వాడ శ్రీనివాసుని పిలిచి కూర్చోబెట్టి ఓకే ఏదో ఒకటి ఒక పరిష్కారం అయితే చూపించాలి కదా వాళ్ళకి. ఇప్పుడు రేపు మాధురి భర్త వస్తాడు, వచ్చి నా భార్య నాకు కావాలి అంటే ఏంటి సంగతి? అక్కడ 3 పిల్లలు ఉన్నారు, అది మర్చిపోతే 3 ఆడపిల్లలే. ఇక్కడ ఈ పిల్లలు పెద్దాళ్ళు అయ్యారండి. దువ్వాడకి 2 డాక్టర్లు అమ్మాయిలు 2 పెద్దాళ్ళు అయిపోయారు. పిల్లలండి, మాధురికి 3 చిన్నపిల్లలు. అవును. పైగా ఆవిడ కుటుంబ నేపథ్యం గురించి చెప్తూ నా తండ్రి నా కుటుంబం ఎంత పెద్ద కుటుంబమో, మా మామగారు లీడింగ్ లాయరు, మా ఆయన మెరైన్ ఇంజనీరు, చాలా చెప్పుకుంటుంది ఆవిడ. ఎన్ని చెప్పుకోవటానికి బాగుంటాయి. నువ్వు చేసింది ఏంటి? అసలు ఇల్లు వాకిలి వదిలిపెట్టి నువ్వు వచ్చే పార్టీ ఆఫీస్లో ఉండటం ఏంటి? సమాజానికి మంచి సంకేతాలు ఇవ్వండి. మనసులు కలిసిన శుభవేళ మనకి గోల అన్నట్టుంది పరిస్థితి. అదే ఆ పాటలు పాడటమే నాకు మరీ ఇదిగా ఉంది. ఏ రకంగా చూసినా, మనం రాజకీయ పరంగా చూసినా, కుటుంబ పరంగా చూసినా కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళకి పిల్లలు ఉన్నారు, అది మర్చిపోతున్నారు. పిల్లల తర్వాతే రాజకీయాలండి. ఇవాళ పిల్లల్ని వదిలిపెట్టి మరీ రాజకీయాలు చేయాల్సినంత పరిస్థితి రాజకీయాల్లో లేదు. పైగా మీరు వచ్చింది కూడా సేవ చేయడానికి ఏం రాలా, మీ ఆస్తులు పెంచుకోవడానికి వచ్చారు, మేము ఎమ్మెల్యే అనిపించుకోవడానికి వచ్చారు, మీరు ఎంపీ అనిపించుకోవడానికి వచ్చారు. మీరు చేస్తుందే అది మీ వ్యాపారాలు కాపాడుకోవటానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎందుకు పెట్టాడండి? అన్ని మళ్ళీ లింక్ ప్రజాసేవ కోసం కదా, ప్రజాసేవ కోసం కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ముఖ్యమంత్రిని చేయలేదు కాబట్టి ఆ కక్ష కొద్దీ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవటం కోసం పార్టీ పెట్టాడు ఆయన. అలాగే వాళ్ళ నాన్న అధికారంతో సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీ పెట్టాడు. అలాగే ఆయన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవటానికి ఒక షెల్టర్ కావాల్సి వచ్చి ఆయన పార్టీ పెట్టాడు. అలాగే ఆయన ఉద్దేశాలు అవి కాబట్టి ఇలాంటి ఉద్దేశాలు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇందులో చేరారు. అందరూ ఆస్తులు కాపాడుకోవటానికే వచ్చింది. లేకపోతే జోగి రమేష్కి ఏం పోయే కాలం అండి, అగ్రిగోల్డ్ ఆస్తులు కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఈయనేమో నేను కొనలేదంటాడు, వాళ్ళ అబ్బాయి ఏమో కొన్నామంటాడు. అంటే కనీసం ప్రాంప్టింగ్ అన్నా చేసుకుని చావచ్చుగా ఇంట్లో. రేపు పొద్దున కేసు వస్తుంది, మనం ఇట్లా మాట్లాడుకోవాలని చెప్పి. అంటే ఏది ఏమే వీళ్ళందరిది 30 years ప్లాన్. అందుకే తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. మళ్ళీ కొట్టేవాడు ఉన్నాడు, అంతమందే అనుకుని చేశారు. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసిన, విజయసాయి రెడ్డి తప్పులు చేసిన, శాంతి తప్పులు చేసిన, మాధురి తప్పులు చేసినా, ఎవరు తప్పులు చేసినా వీళ్ళందరి ప్లాన్ ఏంటంటే 30 ఏళ్ళు మన అధికారం మనకు ఉంటుంది, మన ఎవ్వరు ఏమీ చేయలేరు. పైగా ఈవిడ దువ్వాడ రౌడీ సీన్ అండగా పెట్టుకొని మాధురి పెట్రోల్ బంకులో పెట్రోల్లో కిరసనాయిల్ పోసి అమ్ముతుంది. మరి రాజకీయాలను అడ్డం పెట్టుకుని చేయటం కరెక్టా? ఇప్పుడు శాంతిని గవర్నమెంట్ ప్లేడర్ను విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి దేవాదాయ ధర్మాదాయ భూములను ఆక్రమించడం కరెక్టా? మళ్ళీ దరిద్రం ఏంటి అంటే వీళ్ళు చేసే దరిద్రాలకి ఫ్యామిలీ స్టోరీలు ముందుకు వస్తున్నాయి, కుటుంబ కథ చిత్రాలు బయటకు వస్తున్నాయి. కాదు, ఇక్కడ కుటుంబ కథ చిత్రాలు కాదు, వాటిని పరిష్కారం చేసుకోవడానికి వేరే మార్గాలు ఉన్నాయి. కానీ అసలు పరిష్కారం చేయాల్సింది ఏంటి అంటే ప్రజల నోట్లో గడ్డలు కొడుతున్నారు వీళ్ళు. దేవాదాయ ధర్మాదాయ భూములు అంటే దేవుడు భూములని కాదు, అవి ప్రజల భూములు అవి. ఓకే. అలాగే ఈమె పెట్రోల్లో కిరోసిన్ పోసి అమ్మితే నష్టపోయేది ఎవరు? ప్రజలు. అందుకని ఇలా ఏ రకంగా చూసినా సరే వీళ్ళు రాజకీయ నాయకులైంది ప్రజల్ని పీడించడానికి. అంతే. వీళ్ళు కుటుంబాలని సరిదిద్దుకోలేక, ప్రజలకి సేవ చేయక వీరెందుకు రాజకీయాల్లోకి వచ్చారు? వీరెందుకు పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారు? అక్కడ న్యాయం చేయట్లే, ఇక్కడ న్యాయం చేయట్లా, మొత్తం నాశనం చేస్తున్నారు. మొత్తం నాశనం చేస్తున్నారు. చూద్దాం మేడం, దువ్వాడ ఎపిసోడ్కి ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.